నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఓవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ వరుసగా విమర్శలు చేస్తుంది. తాజాగా ఈటెల రాజేందర్ సెన్సేషనల్ కామెంట్ చేశారు. బాసుల మాట అధికారులు వినొద్దు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలంటూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల మీద ఇక ఈటెల రాజేందర్ సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా మేము కూడా ఆరెంజ్ బుక్ మెయింటైన్ చేస్తామంటూ ఆయన సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఆరెంజ్ బుక్లో ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటామని చెప్తున్నారు. మొన్న కవిత కూడా పింక్ బుక్ అంది, ఇప్పుడు ఈటెల ఆరెంజ్ బుక్ అంటున్నాడు. మరోవైపు బండి సంజయ్ అయ్యప్ప స్వాములు ఏం పాపం చేశారు, సో కేవలం ముస్లిం సోదరులకు మాత్రమే వెసులుబాట, సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 4-5 మాసాల్లో ఉండదు, ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ సంచలన కామెంట్ చేస్తారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. సో దయాకర్ గారు ఎట్లా చూస్తారు, ప్రధానంగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? 4-5 మాసాలే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నట్టు ఎట్లా చూస్తారు దీన్ని? బండి సంజయ్ కేంద్ర మంత్రిగా తన చిల్లరగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అవగాహన లేని కేంద్ర మంత్రిని పెట్టి ఓ రోజు కులాల మధ్యలో చిచ్చులు పెట్టి కనీసం తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ పాలన పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల అవగాహన లేని కేంద్ర మంత్రి ఎవరైనా ఉంటే అది బండి సంజయ్ మాత్రమే. ఒక చిన్న పిల్లవానిలాగా చిలిపి చేష్టల సంజయ్ లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ తీరు మార్చుకోవాలి, లేకపోతే ఆయన జీవితకాలం రాజకీయ నిరుద్యోగుడిగా ఉండాల్సి వస్తుందని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ బండి సంజయ్ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ముస్లింలు ఒక పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసాన్ని ఇవాళ గౌరవిస్తూ ఉంది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఒక ఉపవాసం ఉంటారు కాబట్టి దాన్ని మనం గౌరవించుకోవాలి. దానికి అయ్యప్పమాల అనే వేసి ఇవాళ కులాల మధ్యలో ఉన్నటువంటి కొట్లాట పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. అతను తీరు కూడా మార్చుకోవాలి, ఇది కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. గతంలో కూడా కేసీఆర్ ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఎక్కువ రోజులు నడవదు అన్నాడు. ఇప్పుడు బండి సంజయ్ కూడా అదేంటూ 4-5 మాసాల కంటే ఎక్కువ ఉండదు, వచ్చేది బీజేపీ అని అంటున్నాడు. ఎట్లా ప్రభుత్వం నిజంగా స్టాండర్డ్గా బలంగా ఉందా లేకపోతే బలహీనంగా ఉందా? ప్రభుత్వం ఇది చాలా దృఢమైన ప్రభుత్వం, చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా తేడా లేదు. కాకపోతే ఇలాంటి చిల్లర ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అల్లరి చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదేదో పేకమేడ కాదు, ఏదో ఇట్లా తీసేయడానికి ఇదే కేసీఆర్ భవనం కాదు. కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలన ఇవాళ దృఢంగా ఉండి మరొక 10 ఏళ్ళు తెలంగాణలో నిర్దిష్టంగా అభివృద్ధి కోసం, ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఓర్వలేని ఈ అల్లరి చిల్లరగాళ్ళు చాలామంది ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ముసుగేసుకున్నటువంటి బండి సంజయ్ కానీ బీఆర్ఎస్ నాయకులు వీళ్ళిద్దరు ఒక చీకటి దొంగలుగా, చీకటి రాజకీయ నాయకుల ఒప్పందం చేసుకొని ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడిన స్టేట్మెంటే ఇవాళ బీజేపీ మాట్లాడుతూ ఉంది. ఇద్దరు వేరు కాకుండా ఒకటే వాదాన్ని నిలిపిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో, రానున్న ఎన్నికల్లో బండి సంజయ్ రాజకీయ నిరుద్యోగం మారిపోతాడు. కలలు గంటా ఉన్నారు ఇక్కడ బీజేపీకి ఏదో స్థానం ఉంది, ఏదో వస్తుందని. ఏదీ లేదు, తెలంగాణలో అది గతి లేని పరిస్థితి. ఇవాళ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ 166 కోట్ల రూపాయలని రుణమాఫీ చేసింది. 48,000 కోట్ల రూపాయలు అంబానీ తీసుకుంటే 47,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. బీజేపీకి ఈ దేశ సంపదను తీసుకుపోయి ఒక నలుగురికి దోచిపెడతా ఉంది. ప్రజల పట్ల కానీ, ప్రజల అభివృద్ధి కానీ, సంక్షేమం పట్ల ఈ దేశానికి ఎక్కడ కూడా మోదీకి కానీ వీళ్ళకు కూడా పట్టట్లేదు. ఇవాళ కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డిని, సంజయ్ని చేస్తే సంజయ్ తీసుకొచ్చిన ఒక్కటి తెలంగాణకి ఏమైనా ఉందా? ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిండా, ఒక ఏఎంని తీసుకొచ్చిండా, ఒక ఐఐటిని తీసుకొచ్చిండా? ఏదన్నా అసలు ఆ ఫుల్ ఫామ్లు తెలుసా అతనికి? ఒక మినిమం రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి పరిజ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా అంటే బండి సంజయ్ మాత్రమే. బండి సంజయ్ రోజు ఏదో పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అవగాహన రాహిత్యం, అవగాహన లేని కేంద్ర మంత్రి ఎవరైనా ఉంటే బండి సంజయ్ మాత్రమని మేము కోరుతా ఉన్నాం. ఈటెల రాజేందర్ కూడా తాజాగా మేము ఖచ్చితంగా ఆరెంజ్ బుక్ మెయింటైన్ చేస్తామంటున్నాడు. మొన్న కవిత కూడా పింక్ బుక్ అంటున్నది. అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళ డేటాను రాసుకుంటాం, అధికారంలోకి వచ్చినాక లెక్కలు తెలుస్తాం అంటున్నారు. ఈ బుక్కుల లొల్లి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? వాళ్ళు అట్లా కలలు గంటా ఉన్నారు. గజనీలాగా బుక్కులలో కాదు, మీ ఒండ్ల మీద కూడా రాసుకోండి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వస్తుంది, బీఆర్ఎస్ వస్తుందని ఈ యొక్క వాళ్ళే పగటి కళలు అంటా ఉన్నారు. వాళ్లకు పగటి కళల్లాగానే మిగిలిపోతాయి తప్ప ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఈటెల రాజేందర్ కూడా ఇవాళ తెలంగాణ కోసం ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎక్కడైనా అభివృద్ధి పట్ల ఏమన్నా ఇవాళ బీసీ కులగణన చేస్తే ఎక్కడన్నా అప్రిషియేట్ చేసిండా? కులగణన చేస్తే ఒక బీసీ నాయకుడిగా అయి ఉండి, బీసీ అయి ఉండి ఈ ఒక 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయానికి ఒక బీజం పడింది, పునాది పడింది. కనీసం అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
బండి సంజయ్ కూడా అదే. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ఇలా కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం తొలి అడుగుపడ్డది. అడుగుపడినప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు మాట్లాడాల్సి ఉండే, కనీసం అది మాట్లాడకుండా వాళ్ళు ఒక తప్పిదం చేశారు. ఏది చేసినా మనం ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, వాళ్ళు కలలలాగానే మిగిలిపోతాయి. బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఎట్లా ఉందో మీరు అందరూ చూశారు. ఇవాళ కుంభమేళల్లో 50 కోట్ల మంది పోతే మృత్యువులై అది మారుతూ ఉన్న పరిస్థితి, అక్కడ వసతులు లేని పరిస్థితి. ఇలా వాళ్ళు ఒక సెంటిమెంట్ పేరు మీద దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఇవాళ మనుషుల మధ్య ఐక్యతను దెబ్బతీసే పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది మర్చిపోయి బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రిని చేస్తే, 8 మంది ఎంపీలను తయారు చేస్తే, ఇవాళ తెలంగాణకి ఇచ్చినటువంటి బడ్జెట్లో గుండు సున్నా. అది మాట్లాడాల్సింది పోయి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏం కావాలి, విద్యాలయాలు కావాలి, వైద్యాలు కావాలి, వైద్య కాలేజీలు కావాలి, అవి మర్చిపోయి సోయి లేకుండా రోజుకొక పిచ్చోడి చేతిలో ఇలా లాగా మాట్లాడే బండి సంజయ్ గారు, మీరు ఆత్మవిమర్శ చేసుకుంటూ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారని ఒక బాధ్యత గల నాయకుడిగా, ఒక మంత్రిగా వ్యవహరించండి. తెలంగాణకు మీరు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి ఏ ఒక్కటన్నా ఉందని నేను సవాలు ఇస్తూ ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ తీరు కూడా మార్చుకోవాలని కోరుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం సంక్షేమం పట్ల, ప్రజల పట్ల, నిరుద్యోగుల పట్ల ఒక చిత్తశుద్ధితో ముందుకెళ్తూ ఉంది. 15 ఏళ్ల క్రమంలో ఒక యుద్ధ ప్రతిపాదికన ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ఇలా ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిపోయి ఇలా 7 లక్షల కోట్ల అప్పులు చేసినప్పుడు కేసీఆర్ అవినీతి మీద మాట్లాడరు, కేటీఆర్ అవినీతి మీద మాట్లాడరు. వీళ్ళిద్దరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే, వేరు కాదు. వీళ్ళిద్దరు రాజకీయ తోడు దొంగల్లాగా మారారు. ఇవాళ బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ విత్డ్రా చేసుకుంది. ఇవాళ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పట్టభద్రులు ఎందుకు పోటీ చేయలేదు? బీజేపీని గెలిపించాలని కాబట్టి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇట్లా వాళ్ళిద్దరూ ఒక రాజకీయ చదరంగంలో ఆడుతున్నటువంటి మాటలు. ఇవాళ కవిత అయినా వీళ్ళైనా, ఇక కవిత తెలంగాణ గురించి ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈమె మొన్నటిదాకా జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆమెకు అన్నుమీని కనపడట్లేదు. రోజుకు ఒక కొత్త దుకాణం ఎత్తుకుంటుంది. మొన్న బీసీ దుకాణం అని రకరకాల మాట్లాడుతూ ఉంది. ఇలా బీసీ కులగణన చేస్తే కూడా కనీసం స్వాగతించలేని దద్దమ్మలు వాళ్ళు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కనీసం ఒక బీసీ కులగణన వర్గీకరణ చేస్తే కనీసం అప్రిషియేట్ చేయలేదు. అంటే బీసీల పట్ల, బలహీన వర్గాల పట్ల కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ ఎంత వివక్షత ఉందో మీరందరూ కూడా చూడాలి. అదే ప్రజలు ఇవాళ నమ్మి ఇవాళ మీకు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టే 15 ఏళ్ల క్రమంలో మీకు ఏ సమస్యలు పట్టలేదండి? ఎందుకు మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు సమస్యలు మీరు మాట్లాడలేదు? మీరు మాట్లాడితేనే కదా ప్రభుత్వాన్ని కూడా తెలిసేది. ఇవాళ ఫామ్ హౌస్లో పట్టుకొని 15 ఏళ్ల తర్వాత నేనేదో తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఏమొస్తుందండి? 4 కోట్ల మందిలో కేసీఆర్ అనేటోడు ఒకడు. అలా స్పెషల్ ఏముంది? నేను అంటా ఉన్నాను, ఓడిపోయిన ప్రతిపక్ష నాయకుడు బాధ్యతతో పనిచేయాలి. ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తే ఏదో ప్రళయం వస్తుంది, అగ్గిరాజేస్తుంది, ఏమొస్తుంది? బూడిదైతే తప్ప ఏది కాదు ఆయన. కాబట్టి కేసీఆర్ వచ్చిన కేటీఆర్ కూడా వాళ్ళ వ్యవహారశీలు మార్చుకోవాలి. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం దిగిపోగానే వాళ్ళకి ఏదో మొత్తం కూడా మునిగిపోయినట్లాగా, దేశమంతా ఆగమైనట్లాగా, వాళ్ళకు ఒక అధికారం అంటే వాళ్ళకు శాశ్వతమైన అధికారం అని భావించారు. కాబట్టి ప్రజలు తిరస్కరించినా, వాళ్ళని బండకిచ్చి కొట్టినా వాళ్ళ వ్యవహారశీలు మారలేదు. వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళ అహంకారమైన మాటలు ప్రజలు ఇంకా చూస్తూ ఉన్నారు. వాళ్ళ అవినీతి గురించి, ఇవాళ నిజంగా వాళ్ళు ఫోన్ ట్యాప్ల గురించి కానీ, కబ్జాల గురించి కానీ, వాళ్ళు చేసినటువంటి అక్రమాల గురించి అది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది, సంక్షేమం వైపు పనిచేస్తూ ఉంది. రైతు బంధు ఇచ్చిన, రైతు భరోసా ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఇవాళ విద్యుత్ కానీ ఇంకా 54,000 ఉద్యోగాల భర్తీ కోసం పనిచేస్తూ ఉంది. ఇవాళ పేద మధ్యతరగతి ప్రజల్లో ఇవాళ వాళ్ళకు కూడు గుడ్డ నివాసం ఇవ్వడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, రేషన్ కార్డు ఇవ్వడానికి పనిచేస్తూ ఉంది. ఎందుకు సంక్షేమం పట్ల ఎవరు చిత్తశుద్ధి ఉన్నదని ప్రజలకు తెలియదా? 10 ఏళ్ళు పాలించి కనీసం ఎందుకు ఒక్కరోజు రేషన్ కార్డు గురించి ఆలోచించలేదు, ఒక్కరోజు ఇండ్ల గురించి ఆలోచించలేదు? ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కదా, ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ వాళ్ళకి ఏంటంటే ఓర్వలేకపోతూ ఉన్నారు. వాళ్ళకు మా అధికారం కదా ఇదనేది ఒక భ్రమలలో ఉన్నారు. కాబట్టి ప్రజలు నిర్మాతలు, ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ఎవరికి అవకాశం ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ అవినీతి పరులు అందుకనే ప్రజలు తరిమినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాని పరిస్థితి. ఇది మొత్తం మీద సో బండి సంజయ్ తీరు మార్చుకోవాలంటూ తెలంగాణ దయాకర్ చెప్తున్నాడు. ఓవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతూ ఉంటే ఇప్పుడు బురద జల్లే ప్రయత్నం అటు కేటీఆర్ కావచ్చు, ఇటు ఇక హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తే భూకంపము రాదు, బూడిద రాలదంటూ ఇక
ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏందనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.